ద్వారా మిమ్మల్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. గాలి భానుప్రకాష్ గారు నగరి లేరా? లేరా? గల్లా ఉన్నారా? ఇంత లేట్ అయితే సమయం చాలా తక్కువ ఉంది ఈరోజు, ఎజెండా ఎక్కువ ఉంది అని చేత టు ది పాయింట్ లేకనారు. ముఖ్యంగా అధ్యక్ష, కౌశల్ నగరం అని చెప్పేసి నగరి కాన్స్టిట్యున్సీలో ఏపీఐసికి ఇప్పటికే 2500 ఎకరాలు అక్వైర్ చేశారు అధ్యక్ష. ఇవాళ దాకా అక్కడ ఇప్పుడు ఒక ఇండస్ట్రీ పెట్టిన దాఖలాలు లేవు. దరిదాపుల్లో 10 సంవత్సరాలు అయిపోతుంది అక్విజిషన్ చేసి కూడా. అక్కడ చెన్నై కానీ మొత్తం చాలా దగ్గర ఉన్నాం మనం, 60 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. బాగా వైబుల్ ఉన్న ఏరియా. ఖచ్చితంగా గవర్నమెంట్ కూడా దృష్టి పెట్టి మీ ద్వారా వాళ్ళ దృష్టి తీసుకురావాలని చెప్పి అభ్యర్థిస్తున్నాం అధ్యక్ష. కొత్త ఎయిర్పోర్ట్ వచ్చేది కూడా 60 కిలోమీటర్లు వస్తూ ఉంది. అలాగే తర్చూరు బెంగళూరు కొత్త బైపాస్ ఎక్స్ప్రెస్ వే కూడా అదే రోడ్ మీద పోతా ఉంది, అదే సైట్ మీద పోతా ఉంది. అలా 2 హైవేలు, ఒక ఎయిర్పోర్టు, ఇవన్నీ కూడా దగ్గర ఉన్నాయి, పోర్ట్ దగ్గర ఉన్నాయి. మంచి ఫీజిబుల్ ఏరియా. రానున్న ఏరియా రోజుల్లో అక్కడ కానీ ఇండస్ట్రియల్ కానీ ఫోకస్ చేస్తే ఆ ఏరియా డెవలప్ అవడానికి కూడా సహకారం అవుతుంది అధ్యక్ష. థ్యాంక్ యూ. పరిటాల సునీత గారు. నమస్కారం అధ్యక్ష. అధ్యక్ష, గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం హయాంలో అనంతపురం జిల్లా రాప్తాడు సమీపంలో సుమారుగా 10,000 మందికి ఉపాధి కల్పించే ఉద్దేశంతో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జాకీ పరిశ్రమ మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. ఈ జాకీ పరిశ్రమ కోసం సుమారు 27 ఎకరాల భూమిని కేటాయించడం జరిగింది అధ్యక్ష. కంపెనీ నిర్మాణం పనులు జరుగుతున్న సమయంలో ఎన్నికలు రావడం, తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా ఎమ్మెల్యే మరియు అతని సోదరులు పరిశ్రమ వారిని 15 కోట్ల ముడుపుల కోసం బెదిరించడం, జాకీ పరిశ్రమ వారు భయపడి పరిశ్రమ కూడా ఇతర ప్రాంతాలకు కూడా తరలి వెళ్ళారు అధ్యక్ష. ఆ టైంలో మేము కూడా ఎన్నోసార్లు కూడా ధర్నాలు కూడా చేసాం. మాకు సపోర్ట్గా ఆ రోజు సిపిఐ రామకృష్ణ గారు కూడా వచ్చి ధర్నాలు కూడా చేశాం అధ్యక్ష. ధర్నాలు చేసిన తర్వాత కూడా మా మీద కేసులు కూడా పెట్టింది కూడా జరిగింది. జాకీ పరిశ్రమ కోసం కేటాయించిన భూములు ప్రస్తుతం అలాగే ఉన్నాయి అధ్యక్ష. తిరిగి జాకీ పరిశ్రమ కూడా రప్పించడానికి చర్యలు తీసుకోవాలని, లేదా ఇతర పరిశ్రమలు నెలకొల్పి స్థానికులకు, మహిళలకు ఉపాధి కల్పించాలని తమరి ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుచున్నాం అధ్యక్ష. గల్లా మాధవ్ గారు. అధ్యక్ష, మీ ద్వారా మున్సిపల్ మినిస్టర్ గారికి ఇళ్ల మధ్య ఖాళీ స్థలాల సమస్యని మీ దృష్టికి తీసుకొస్తున్నాం అధ్యక్ష. మా అర్బన్ పరిధిలో ప్రతి డివిజన్లో సుమారు 10 నుంచి 15 ఖాళీ స్థలాలు ఉంటాయి అధ్యక్ష. ఇవి మురుగుతో, చెత్తతో, పిచ్చి మొక్కలతో మరియు అనేకమైన విష సర్పాలకి నిలవులుగా ఉండిపోయి స్థానికంగా చాలా మందికి అసౌకర్యంగా ఉంటున్నాయి అధ్యక్ష. ఒక్కసారి మీరు ఈ పిక్చర్స్ చూస్తే అర్థమవుతుంది అధ్యక్ష. ఇవన్నీ కూడా అపార్ట్మెంట్స్ మధ్యలో ఖాళీ స్థలాలుగా మిగిలిపోయి ఉంటున్నాయి అధ్యక్ష. అయితే ఇవి మున్సిపల్ వారు, అదేవిధంగా ఆ స్థలాల యజమానుల యొక్క నిర్లక్ష్యానికి నిలవల్లాగా, ఇటు అనారోగ్యానికి, అటు అసాంఘిక కార్యకలాపాలకి ఇవి ఒక స్థానాలుగా మిగిలిపోతున్నాయి అధ్యక్ష. వీటి మీద దృష్టి పెట్టి వాళ్ళకి కఠిన చర్యలు తీసుకొని, అదేవిధంగా ఈ వేకెంట్ ల్యాండ్ మెయింటెనెన్స్ని చాలా పటిష్టవంతంగా నిర్వహించాలి అని చెప్పి మున్సిపల్ శాఖ వారికి ఆదేశించాల్సిందిగా మినిస్టర్ గారిని కోరుకుంటున్నాను. చిర్రి బాలరాజు, పోలవరం. గిరిజనుల తలరాతలు మార్చిన జీవో నెంబర్ 3 రద్దు గురించి అధ్యక్ష. ఇప్పుడిప్పుడే చదువుకుని ఉద్యోగాల వైపు చూస్తున్నటువంటి గిరిజన మనుగుడు నిర్వీర్యం అయిపోయింది అధ్యక్ష. 2000 సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జీవో నెంబర్ 3ని తీసుకొచ్చి షెడ్యూల్ ప్రాంత ఉపాధ్యాయ పోస్టులకి స్థానిక ఎస్టీలకి ఇచ్చే విధంగా ఉత్తర్వులు జారీ చేశారు అధ్యక్ష. చరిత్ర చూస్తే అధ్యక్ష, 1986లో గౌరవ నందమూరి తారక రామారావు గారు జాతీయ విద్యా విధానాన్ని, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చి దీని ప్రకారంగా జీవో నెంబర్ 275 ద్వారా షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ ఉద్యోగ స్థానికుల ఎస్టీలకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అయితే మన ప్రభుత్వం అందరికీ, అన్ని కులాలకి మంచి చేసుకుంటూ వస్తుంది అధ్యక్ష. వైసీపీ హయాంలో షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నటువంటి డిఎస్సి ఆదివాసీ నిరుద్యోగ ఉద్యోగస్తులకి వస్తాయి రావన్నటువంటి భయంతో ఉన్నారు అధ్యక్ష. మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే జీవో నెంబర్ 3ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వటం జరిగింది అధ్యక్ష. కానీ గత వైసీపీ పాలనలో జీవో నెంబర్ 3 గురించి ఒక ఎమ్మెల్యే కానీ, మంత్రులు కానీ,
అలాగే ముఖ్యమంత్రి గారిని పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు అధ్యక్ష. కానీ కనీసం గిరిజనుల తరపున న్యాయస్థానంలో గత ప్రభుత్వం ఎక్కడ కూడా పోరాడలేదు అధ్యక్ష. బాలరాజు గారు మీకు ఏం కావాలో సూటిగా చెప్పండి. గిరిజనులకు సంబంధించి జీవో నెంబర్ 3 పిటిషన్ని అధ్యక్ష దీన్ని చట్టం చేయాలి అధ్యక్ష. షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగ నియామక చట్టం చేసేందుకు గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయ సహకారాలు అందించాలి అధ్యక్ష. అలాగే గిరిజన నిరుద్యోగ తరపున కూర్చోండి. జోయాక జగదీశ్వరి గారు, కురుపాం. ధన్యవాదాలు అధ్యక్ష. కురుపాం నియోజకవర్గంలో తోటపల్లి ప్రాజెక్టు ఉంది అధ్యక్ష. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే వ్యవసాయానికి సంబంధించి రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. ఎందుకంటే తోటపల్లి అదనపు ఆయకట్టు లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి జీవో నెంబర్ 164 25/2/2019లో మనకి జీవో ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఆ జీవోని మళ్ళీ పునరుద్ధరిస్తే దాన్ని మనం చేసుకొని రైతులకు అందరికీ 8,000 ఎకరాలకి సాగునీటి అందించడం జరుగుతుంది అధ్యక్ష. కాబట్టి మరి అలాగే గుమ్మిడిగడ్డ వట్టిగడ్డను కూడా అనుసంధానం చేస్తే గిరిజనులు తర్వాత గిరిజనేతరులు కూడా అక్కడ రైతులు చాలా సంతోషంగా ఉంటారు అధ్యక్ష. అలాగే జంజావతి ప్రాజెక్ట్ సంబంధించి అది ఒరిస్సాలో ఉంది కాబట్టి దానికి కొన్ని ఇష్యూస్ వస్తున్నాయి అధ్యక్ష. దానివల్ల కూడా రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి జంజావతి ప్రాజెక్టు కోసం కూడా మన సీఎం గారికి తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఒరిస్సాతో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇక్కడ కింద ఉన్నటువంటి ప్రాంతాలకి నీరు ఇవ్వకుండా ఆపివేయడం జరుగుతుంది కాబట్టి ఇది కూడా కొద్దిగా మాకు అందే విధంగా చేస్తే బాగుంటుందని ఈ సభాముఖంగా మీకు మీ ద్వారా సీఎం గారికి తెలియజేస్తున్నాను అధ్యక్ష. నరేంద్ర వర్మ గారు, బాపట్ల. నరేంద్ర వర్మ గారు. అధ్యక్ష, నా పేరు నరేంద్ర వర్మ, బాపట్ల నియోజకవర్గం. ఈరోజు నేను మొట్టమొదటిసారి 0 అవర్లో మీరు నాకు టైం ఇచ్చినందుకు ముందుగా అధ్యక్ష అంటూ నేను గౌరవంగా పిలవటం అనేది చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష. ఈ మా బాపట్ల నియోజకవర్గ ప్రజలకు ఇక్కడ దాకా తీసుకొచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారికి శాసనసభ సాక్షిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. మా నియోజకవర్గం సంబంధించి బాపట్ల నియోజకవర్గం సంబంధించి టూరిజం మీద నేను ఈరోజు మాట్లాడదలుచుకున్నాను అధ్యక్ష. టూరిజం విషయంలో సమయం తక్కువ ఉంది సార్, జస్ట్ పాయింట్లోకి వెళ్ళిపోండి. అలాగే అంటే కొత్త కాబట్టి మీరు కూడా కొంచెం చూసి చూడనట్టు అవకాశం ఇవ్వాలి అధ్యక్ష. సమయం తక్కువ ఉంది అందుకే కనీసం 3 నిమిషాల నుంచి 4 నిమిషాలనే ఇవ్వండి. ఏదేమైనా తెలంగాణ రాజధానికి ఇటు ఆంధ్రప్రదేశ్ రాజధానికి అతి దగ్గరలో ఉన్న సువిశాలమైన శాండీ అండ్ సేఫ్టీ బీచ్ మా బాపట్ల సూర్యలంక బీచ్ అధ్యక్ష. అక్కడ ఆ టూరిజం డెవలప్మెంట్లో భాగంగా బాపట్ల చీరాల అప్పట్లో బ్రిటిష్ కాలంలో రాజదండ్రి రోడ్డు అంటూ 80 అడుగులు వదిలిపెట్టారు అధ్యక్ష. దాన్ని అనుసంధానించే విధంగా ఈపురుపాలెం స్ట్రైట్ కట్లో ఒక వంతెన నిర్మించి ఆ 2 ప్రాంతాలని మనం కలిపినట్లయితే ఒక 14-15 కిలోమీటర్లు ఉంటుంది. బీచ్ చాలా బాగుంటుంది అధ్యక్ష. అక్కడ 4 నుంచి 5 5 స్టార్ హోటల్స్ వస్తున్నాయి అధ్యక్ష. అలాగే హైదరాబాద్ నుంచి ఇటు నార్కేడ్పల్లి మీదుగా పర్చూరు, చీరాల, నరసరావుపేట ఈ స్ట్రైట్గా ఒక రోడ్డు వేస్తున్నారు అధ్యక్ష. అది 1 సంవత్సరంలో పూర్తవుతుంది. ఓన్లీ 4 అవర్సే మా ప్రాంతానికి రావడానికి తెలంగాణ నుంచి ఎక్కువ హైదరాబాద్ నుంచి వస్తారు అధ్యక్ష. దానికోసం సరైన వసతులు కల్పించే దిశగా టూరిజం డెవలప్ చేయాలి. అందులో భాగంగా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ రాబోయే 4 ఏళ్లలో 4,000 నుంచి 5,000 కోట్ల రూపాయలు శ్రీశైలం,
బాపట్ల అండ్ సంగమేశ్వరం మరియు గోదావరి ఈ 4 ప్లేసులకి గుర్తించారు. అలాగే అక్కడ మర అడవిల్లో ఒక న్యాచురల్గా కాలువలు ఏర్పడి బ్యాక్ వాష్ కాలువలు, అందులో కూడా బోటు షికారు లాంటివి కూడా చేయాలి. అంతేకాకుండా మరీ ముఖ్యంగా ఒకే ఒక విషయం హోటల్ వస్తే అన్ని వచ్చేస్తా సార్. ఒకే ఒక విషయం అధ్యక్ష, ప్లీజ్ అధ్యక్ష. చాలు సార్. అరణ్య శ్రీనివాస్ గారు లేరా? ఛాన్స్ రాదనుకున్నారు ఏంటి? రెడీగా ఉన్నా. మైక్ ఆన్ చేయండి సార్. ఓం నమో వెంకటేశాయ.